నమస్తే. నేను మీ డాక్టర్ సుధీర్, సీనియర్ డాక్టర్ కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి, కూకట్పల్లి, హైదరాబాద్. వాతావరణంతో పాటు మన శరీరంలో ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఎప్పుడైతే బాడీ అటాకింగ్ మోడ్‌లోకి వెళ్తుందో సొంత డిఫెన్స్ మెకానిజం దీన్నే మనం ఆటో ఇమ్యూనిటీ అంటూ ఉంటాం. దాంట్లో ఎక్కువగా తరచుగా చూస్తూ వచ్చేది ఆస్తమా. దీన్ని బ్రాంకియల్ ఆస్తమా అంటాం. అంటే ఏంటి? ఇది సిఓపిడి కేటగిరీ కింద వస్తుంది. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్. ఈ యొక్క ఆస్తమాలో మీకు ఇంగ్లీష్ మెడిసిన్స్‌లో కార్టికోస్టెరాయిడ్స్ అయ్యి ఇస్తారు. సో, యూజువల్‌గా ఈ లక్షణాలయ్యి మనం గమనిస్తే మనకి శ్వాసకోశ వ్యాధి అని అంటాం. అంటే మనం ఊపిరి తీసుకునే పైప్ ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లోకి అది వెళ్తుందో, ఈ యొక్క భాగంలోని ఊపిరితిత్తుల్లోని ఒక వాపు లాంటిది ఉండటం వల్ల మీకు ఈ పైపు ఏదైతే కన్‌స్ట్రిక్ట్ అవుతది అంటే కుచించుకుపోతుంది కొద్దిగా. అప్పుడు వెళ్ళే గాలి కూడా కష్టమది అవుతూ ఉంటుంది. ఎక్కడైతే మీకు ఊపిరితిత్తుల్లో మీకు బుడగలయ్యి ఉంటాయి. అంటే గాలి తీసుకొని గాలి వదలటానికి. వీటి చుట్టూ కూడా కఫం పట్టేసి ఎక్కువ మీకు దాని చుట్టూ ఉండి గాలి పీల్చుకోవటానికి కష్టం అవటం వల్ల దీన్ని మనము ఆస్తమా అంటాం. అంటే పేషెంటు ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. గాలి అందదు. చనిపోతాడేమో, లేకపోతే నాకు చాలా కష్టంగా ఉంది ఊపిరి తీసుకోవటానికి అన్నది మనకి మెజారిటీ ఈ ఆస్తమా లక్షణాలు. ఇది చలికాలంలో ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది వంశపారంపరంగా వస్తూ ఉంటుంది. రెసిస్టెన్స్ బాగా తక్కువ ఉండటం వల్ల దీని ప్రభావం ఎక్కువది ఉంటుంది. యూజువల్‌గా అది మనకి శ్వాసకోశ వ్యాధుల్లో ఎప్పుడైతే ఎలర్జిక్ కాంపోనెంట్ లోపల పెరుగుతూ ఉంటుందో, ఆ ఒక్క కఫం ప్రొడ్యూస్ అవ్వటం వల్ల ఈ కఫం దీని చుట్టూ ఉండిపోయి అది బయటికి రాకపోవటం వల్ల వీట్లికి ఈ యొక్క గాలి పీల్చుకునే ఈ ప్రక్రియలో వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. సో, దీన్నే మనము ఆస్తమా అంటాం. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ ఎదుగుదల కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ బాగా తక్కువ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు స్టెరాయిడల్ బేస్డ్ ట్రీట్మెంట్‌కే అలవాటు పడిపోతూ ఉంటారు. దాంట్లో మనం ముఖ్యంగా గమనిస్తే ఆస్తమాకి ఎక్కువ ఇచ్చేది కార్టికోస్టెరాయిడ్స్ అంటారు. ఇయి ఊపిరితిత్తుల మీద పాక్షికంగా పనిచేసి ఆ ఒక్క సమయానికి గాలి పీల్చుకోవటానికి మాత్రమే సహాయపడుతుంది కానీ, లోపలున్న కఫం బయటికి తీసుకురాదు. ఈ యొక్క ప్రక్రియ అలా ఉండటం వల్ల స్టెరాయిడ్ తీసుకున్నప్పుడు క్రమేణా దానికి అలవాటు పడిపోతూ ఉంటాం. దీన్నే డ్రగ్ డిపెండెన్సీ అంటాం. అదే మందు క్రమేణా రోజు ఒకసారి తీసుకున్న పఫ్ ఆర్ ఇన్హేలర్ క్రమేణా అది రోజుకి 2, 3 సార్లు తీసుకుంటేనే కానీ వీళ్ళకి ఉపశమనం అది రాదు. దీనివల్ల వీళ్ళు ఇబ్బంది పడటం వల్ల, దాని మీద ఆధారపడటం వల్ల కొన్నాళ్ళకి ఆ పవర్ పనిచేయటం మానేస్తుంది. మళ్ళీ పవర్ పెంచాలి. ఎప్పుడైతే డోసు, పవరు పెంచుతామో దానికి కూడా ఒక డ్రగ్ సాచురేషన్ అని ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత అది పనిచేయదు. అలాగని చెప్పేసి ఒకేసారి తీస్తే విత్‌డ్రాయల్ సింప్టమ్స్ కూడా ఉంటాయి. కానీ డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా కారణం గుర్తించి మీకు లక్షణాలు తీసేస్తాం కాబట్టి మీకు శాశ్వత పరిష్కారం అది ఉంటుంది. ఈ ఒక్క లక్షణాలు మీరు గమనిస్తూ ఇంట్లో జాగ్రత్తలు అంటే పెట్స్ అయ్యి ఉన్న డస్ట్‌కి కానీ, కొన్ని పాలెన్ కానీ, లేకపోతే కొన్ని క్రిములయ్యి ఉండటం వల్ల కానీ, కెమికల్స్ వల్ల కానీ ఇది ఒకేసారి ట్రిగ్గర్ అయ్యి అటాక్ అది వచ్చేస్తూ ఉంటుంది. తీవ్రత, ఉద్రిక్తత పెరిగినప్పుడు కొన్నిసార్లు క్రిటికల్ కండిషన్‌కి కూడా వెళ్ళే అవకాశం అది ఉంటుంది. ఈ యొక్క బ్రాంకోడైలేటర్ ఇందాక నేను చెప్పిన కార్టికోస్టెరాయిడ్స్ బేసిక్‌గా బ్రాంకోడైలేటర్స్ అంటారు. ఇది తీసుకోవటం వల్ల ఉన్న ఎలాస్టిసిటీ కూడా తగ్గిపోతుంది స్టెరాయిడ్ వల్ల. సైడ్ ఎఫెక్ట్స్ అయి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు తీవ్రత, ఉద్రిక్తత తగ్గిపోతూ మీకు కేసుని బట్టి
శాశ్వత పరిష్కారం అది. దీర్ఘకాలంగా మందులు వాడినప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతిలో మీకు శాశ్వత పరిష్కారం అది లభిస్తుంది. ఏ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి ఉండదు. క్రమేణా ఇన్‌హేలర్స్ అయ్యి వాడవలసిన అవసరం అది లేదు. జీవితాంతం అంతకంటా మందులు వాడవలసిన అవసరం లేకుండానే డాక్టర్ కేర్ హోమియోపతి మంచి ఫలితాలు మందుల ద్వారా మీకు శాశ్వత పరిష్కారం అందిస్తుంది. నేను ఇందాక చెప్పినప్పుడు మీకు శరీర తత్వం ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలాగా ఉంటుంది శరీర తత్వం. ఒకళ్ళకి పడిన ఆహారం వేరే వాళ్ళకి పడకపోవచ్చు. యూజువల్‌గా గమనిస్తే దీంట్లో మనకి మెజారిటీ వంకాయ ఒకటి, గోంగూర ఒకటి, సీ ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు ఫ్లేర్ అప్ అది ఎక్కువ ఉంటుంది. కొంతమందికి స్వీట్స్ అయ్యి తీసుకున్నా కూడా ఇబ్బంది అది ఉంటుంది. పులుపు అది తీసుకున్నా కూడా ఇబ్బంది అది ఉంటుంది. ఫ్రూట్స్‌లో అయితే మీకు అరటిపండు ఒకటి, బత్తాయి ఒకటి, కమలా ఒకటి, ద్రాక్ష పళ్ళు ఒకటి మీకు తీవ్రతని ఎక్కువ చేస్తూ ఉంటాయి. సో, గమనించి ఇది మీ శరీరానికి పడకపోతే టెంపరరీగా వాటికి దూరంగా ఉంటూ, రోజు ప్రాణాయామ అది చేస్తూ, మందులు రెగ్యులర్‌గా అది ఏస్తూ, ఫిజికల్ యాక్టివిటీతో ఉంటూ, ఎమోషనల్ రీజన్ కూడా ఆస్తమా పెరగటానికి ఒక కారణం. ఒత్తిడికి అది గురి కాకుండా ఉంటూ, చెప్పిన మందులు ప్లస్ జాగ్రత్తలు అయ్యి తీసుకున్నప్పుడు మీకు శాశ్వత పరిష్కారము, అద్భుత ఫలితాలు అయ్యి లభిస్తాయి. డాక్టర్ కేర్ హోమియోపతి మంచి ఫలితాలు మందుల ద్వారా మీకు శాశ్వత పరిష్కారం అందిస్తుంది. వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.